వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రదేశీ మాంబ అమ్మవారు అంటే ఆ గ్రామస్తులకు ఎంతో విశ్వాసం, పరమభక్తి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం, ఆకిరెడ్డిపాలెం గ్రామంలో అమ్మవారి పండుగను 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ అనువంశికులకు ఆనవాయితీ. 10 రోజుల పాటు గ్రామంలో ఆలయ అనువంశిక పూజారి వెంకట అప్పారావు గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అమ్మవారి ఘటాలను పురవీధులు ఊరేగించి గ్రామస్తులకు నుడిదిట తిలకం దిద్దుతారు. చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం భారీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ అనువంశిక ప్రతినిధులు సుఖవాసి అజయ్, పిల్ల పాత్రుడు, పిల్ల సూర్యనారాయణ, అప్పల్ నర్సయ్య పాత్రుడు మరికొంతమంది ఆలయ ప్రతినిధులు ఈ అమ్మవారి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. చెప్పానురా నిన్ను చెప్పాను. పండుగ సందర్భంగా మీ పూజారులు వంటి సమ్యంగా అప్పల స్వామి కుమారులు వెంకటప్పారావు మా తాత తండ్రుల కానించి ఈ పండుగ చేస్తాను. పూజారిగా ఉంటాను. గ్రామంలో ఈ 3 ఊళ్ళు ఇంకో 3 ఊళ్ళు కూడా మొత్తం గ్రామ పండుగలకి అందరూ పూజారిగా ఉంటున్నాను. ఈ పండుగ విశేషం చెప్పండి. పండుగ 11 రోజుల పాటు చేస్తారు కదా? 10 రోజులు 10 రోజులు చేస్తారు కదా? 9 రోజులు అండి పండుగ. ఫస్ట్ స్టార్టింగ్ తోటి 11 రోజులు. అంటే 11 రోజులు చేయడం ఏంటి దాని విశేషం చెప్పండి. ఈ తల్లి ఏంటంటే ప్రత్యేకంగా కోరుకున్న కోరికలు కూడా తీరుస్తారు. తల్లి చల్లని తల్లి, చక్కనైన తల్లి, ఎంతో ఆనందమైన తల్లి. ఇప్పుడు కూడా పూర్వం నుంచి దివానంగా నుంచి చేస్తున్నారు. ఇప్పుడు దివాన్ అంటే పూర్వం రాజుల కానించి ఉన్నది ఈ తల్లి పండుగ. అప్పటి నుంచి దివాన్ కప్తారు. దివాన్ నుంచి మాకు వచ్చింది. వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారండి పండుగ. భక్తులు ఎంతమంది వస్తుంటారు? భక్తులు చెప్పలేమండి. ఫస్ట్ స్టార్టింగ్ 100 స్టార్టింగ్ నుంచి దగ్గర 400-500 వరకు ఉంటారు. ప్రతిరోజు ఘటాలు వేస్తారు. 3 ఘటాలు. ఇక్కడ మొత్తం 4 ఘటాలు ఉంటుంది. తల్లి ఘటంతో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పూర్వం నుంచి ఉన్నది అమ్మవారు వెళ్ళండి. ఇది మళ్ళీ కొత్తగా నిలిచామండి. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా అవుతుందండి. ఫస్ట్ మా నాన్నగారు మా తాతలు చేశారు. మా నాన్నగారు చేసేవారండి.